కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. శాసనసభ సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. 5 ఒక సీటును తమ మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించారు. మిగిలిన 4 సీట్లలో ఒకటి హోంమంత్రి మహమూద్ అలీకి, రెండోది ఎగ్గే మల్లేశం కుర్మకు, మూడోది సేరి సుభాష్ రెడ్డికి, 4వ సీటుకు మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న 5 ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. మార్చి 12న పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. 15వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. పదవీ కాలం ముగుస్తున్న ఎమ్మెల్సీల్లో మహమూద్ అలీ, మహమ్మద్ సలీం, టి సంతోష్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. మార్చి 29తో ఖాళీ అయ్యే 5 ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ గెలుచుకునే సత్తా ఒక్క టీఆర్ఎస్కే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా ఈ కోటాలో టీఆర్ఎస్ మొత్తం స్థానాల్ని కైవసం చేసుకోనుంది. రాష్ట్రంలో మొత్తం 119 మంది శాసనసభ్యులు ఎమ్మెల్యే కోటా కింద కొత్తగా ఎమ్మెల్సీలను ఓటు ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత శాసనసభలో ఉన్న బలాబలాల్ని పరిశీలిస్తే 5కు 5 సీట్లను అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.